గురించి వీటి గురించి మీరే చెప్పాలా. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రజలు మర్చిపోయారు, ఆ పార్టీకి భవిష్యత్తు లేదు, కాంగ్రెస్కి ఆల్టర్నేట్ మేమే. మరి కాంగ్రెస్కి మీరు ఆల్టర్నేట్ కావాలని మీరు ఎంత గొప్పగా పనిచేయాలా? ఆ దిశగా పనిచేస్తున్నారా? హుజూరాబాద్ లెక్క పంచాయతీ తేల్చండి ఫస్ట్. ఆ లోకల్గా ఉన్న మండలాధ్యక్షుడు ఇంకొక ఇద్దరు ముగ్గురు కూడా రాజీనామా చేసినట్టున్నారు. బండి సంజయ్, ఈటల రాజేంద్ర గొడవ వల్ల నలిగిపోతున్నారు మీ పార్టీ కార్యకర్తలు. వీళ్ళు కూడా కొల్లిడారు ఇద్దరితో, వీళ్ళు ముగ్గురు ఒకటే. ఇగో ఈడ కేసీఆర్, ఆడ రేవంత్ రెడ్డి, ఈడ రామచంద్రరావు, ఈ ముగ్గురు ఒకటే దగ్గర ఉన్నారు. చాలామందికి ఏమంటున్నాడే, నువ్వు ఏదో ఒక వైపు ఉండాలి కదా, నువ్వు ఇట్లా ముగ్గురిని ఒకే ఘాటిన కడితే ఎట్లా అంటే, అట్లా ఉన్నది కాబట్టి అట్లనే మాట్లాడుతున్నావు. ఈ తెలంగాణకి ఆల్టర్నేట్ తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. ఒకటి ఆల్టర్నేట్ కావాలి, ప్రజల కోసం పనిచేసే తెలంగాణ సోయి ఉన్న వాళ్ళు కావాలి. ఒకటి, ఈ మూడు పార్టీలు ఆ పరిస్థితుల్లో లేవు. రెండోది, ప్రజలు అమ్ముడు పోకుండా ఓట్లేసే పరిస్థితి రావాలి. ఈ రెండు జరిగినప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది. అంతవరదాకా ఈ రాష్ట్రాన్ని ఎవ్వడు బాగు చేయలేడు. ఇట్లనే ఉంటుంది. నువ్వు హామీల కోసం ఈడు పెన్షన్ ఇవ్వలేదని, అది ఇవ్వలేదని కొట్లాడుతూనే ఉండాలా, మాట్లాడుతూనే ఉండాలా. ఒకటి పోతే ఇంకొకరిని అధికారంలోకి తీసుకొస్తూనే ఉండాలి. అది తప్ప ఇంకొకటి జరిగే అవకాశం లేదు. ఇట్లనే ఉంటుంది. రాష్ట్రం ఇంకా భయంకరంగా తయారవుతుంది. ఆరు గ్యారంటీలను గాలికి వదిలేశారా? విజన్ డాక్యుమెంట్ పేరిట కొత్త హామీలు దేనికి సంకేతం? సోనియాకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ. ఈ బహిరంగ లేఖలతోటి, ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలతోటి, ప్రెస్ మీట్లతోని పని కాదు. మీరు ఏమన్నా బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయండి.